హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు జలుబుతో, దగ్గుతో సఫర్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈ టిప్ అండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. చూపించిన విధంగా బాగా మరగబెట్టుకొని మన ఇంట్లో తులసాకులు ఉంటాయి కదా! ఆ తులసాకులు బాగా మరిగేటప్పుడు ఆ తులసాకులు ఎక్కువగా వేసుకోవాలండి. వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదా మిరియాలు కూడా కొంచెం వేసుకొని, అల్లం ముక్కలు కూడా ఉంటాయి కదా! మెత్తగా దంచుకొని అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగితే దాంట్లో ఉన్న రసం బాగా దిగుతుంది. కషాయం కింద తయారవుతుంది. బాగా మరగబెట్టుకోవాలండి. బాగా మరిగితే మంచిగా దాంట్లో ఉన్న రసం అంతా దిగుతుంది. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని, యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది కదా పసుపు, కొంచెం పసుపు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. చూపించిన విధంగా బాగా మరగబెట్టుకోవాలండి. మరిగిన తర్వాత స్ట్రైనర్లో వడగొట్టుకోవడమేనండి. ఇలా 3 డేస్ వాడండి. జలుబు దగ్గు తగ్గుతాయండి. 3 డేస్ వాడితే చాలు జలుబు తగ్గుతాయి. చిన్నపిల్లలు కూడా వాడచ్చు. చిన్నపిల్లలకు వాడేటప్పుడు కొంచెం అల్లం మిరియాలు కొంచెం తగ్గించి వేయండి. పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుని తాగితే ఘాటు సరిపోతుంది. ఇలా వడగట్టుకోవడమేనండి. ఇలా వడగట్టుకుని 3 డేస్ ట్రై చేయండి. మంచిగా తగ్గుతుంది. మేము ఇదే ట్రై చేస్తాం. మా వీడియోస్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.